ఎక్కువ ఉంటే ప్రాబ్లమ్స్ ఏంటి, తక్కువ ఉంటే ప్రాబ్లమ్స్ ఏంటి? ఎక్కువ ఉంటే మనకు స్ట్రోక్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. అంటే రక్తనాళాలు చితికిపోయి బ్రెయిన్‌లో మనకి బ్లీడింగ్ అయిపోయి క్లాట్ అయిపోయి కాలు చేయి పడిపోయే అవకాశాలు ఉంటాయి. అండ్ గుండెకి సంబంధించిన మనకు సమస్యలు కూడా హార్ట్ అటాక్లు కానీ ఇలాంటివి కూడా వచ్చే అవకాశాలు ఉంటాయి. సో మీరు చేయాల్సింది ఏం లేదండి. ఫస్ట్ మీ ఆహారపు అలవాట్లు ఇవన్నీ మనం ఫౌండేషన్ అంటే కోర్ ఫౌండేషన్ ఏంటి దాన్ని ఫస్ట్ సరి చేసుకోకుండా ఎన్ని చేసినా ఎన్ని రకాల మందులు వాడినా అవి తాత్కాలిక ఉపశమనం ఇస్తూ ఉంటాయి. స్టాటిన్స్ కానీ లేకపోతే బ్లడ్ ప్రెషర్ కానీ బ్లడ్ థిన్నర్స్ వాడినా లేకపోతే మీరు వాడే బీపీ టాబ్లెట్ వల్ల రక్తనాళాలు కొద్దిగా ఎక్స్పాండ్ అయ్యి టెంపరరీగా ఆ రోజు ప్రెషర్ రిలీవ్ అవుతుంది. కానీ రోజు అలాంటి చర్యనే మీరు మెడిసిన్ ద్వారా చేయడం వల్ల ఇంకెక్కువ డ్యామేజ్ అవుతూ ఉంటారు. సో మీరు చేయాల్సింది ఏంటంటే టైంకి తినడం ఫస్ట్ ఇంపార్టెంట్. అంటే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ 7 to 9 లోపు చేయాలా, లంచ్ వచ్చేసి 12 to 1 లోపు చేయాలా, డిన్నర్ టైం వచ్చేసి 6:30 to 8:30. లేట్ తింటే యాసిడ్స్ తయారైపోతూ ఉంటాయి. ఎందుకంటే మీ ఆహారాన్ని డైజెస్ట్ చేయడానికి కావాల్సిన యాసిడ్స్ అనేవి న్యాచురల్గా ప్రొడ్యూస్ అవుతుంది. యాసిడ్స్ అంతా ఆ వేడి అంతా కూడా మీ హార్ట్కి, మీ వెన్నుపూసకి, మీ బ్రెయిన్కి అవన్నీ తగిలి వాటి పనితీరు అనేవి రోజు రోజుకి డ్యామేజ్ చేస్తూ ఉంటుంది. వాటికి సంబంధించిన రోగాలు రోజు రోజుకి ముదిరిపోతూ ఉంటాయి. సో టైంకి తినడం ఇంపార్టెంట్ అండ్ సరైన ఆహారం తినడం కూడా ఇంపార్టెంట్. మేక్ ష్యూర్ మీ శరీరంలో ఎప్పుడు కూడా 70% ప్లాంట్ బేస్డ్ డైట్ ఉండాలి రోజు. అంటే ప్లాంట్ బేస్డ్ డైట్ అంటే ఎక్కువగా మనము తినే వెజిటేబుల్స్ అనేవి ఎక్కువగా ఉండాలి, సలాడ్స్ ఎక్కువగా తినాలి, ఫ్రూట్స్ ఎక్కువగా తినాలి. సో ఫ్రూట్స్ వచ్చేసి పొద్దున పూట మనకి బాడీకి సూటబుల్. సో రోజు ఒక 2 రకాల ఫ్రూట్స్, ఇవాళ తిన్న ఫ్రూట్స్ రేపు తినకండి. ఎందుకంటే రోజు ఒకటే రకమైన ఫ్రూట్ తిన్నా కూడా అది మేనిఫెస్ట్ అవుతుంది. అంటే కొన్ని కోల్డ్కి సంబంధించిన ఫ్రూట్స్ ఉంటాయి, కొన్ని వేడికి సంబంధించిన ఫ్రూట్స్ ఉంటాయి. సో రోజు వేడికి సంబంధించిన ఫ్రూట్స్ తింటే వేడి ఎక్కువ అవుతుంది, రోజు చలువు సంబంధించింది తింటే చలువు ఎక్కువైపోతుంది. సో ఇవాళ తిన్నది రేపు తినకపోతే ఎప్పటికప్పుడు అది బ్యాలెన్స్ అయిపోతూ ఉంటుంది. దాని పెద్ద ప్రాబ్లం కాదు. సో మార్నింగ్ కంపల్సరీ ఫ్రూట్స్ తినడం అలవాటు చేసుకోండి. టిఫిన్ కూడా తినాలి అని అనుకుంటే ఒక గంట గ్యాప్ ఇచ్చి తినండి. సో పొద్దున 7:30, 8 o'clock లోపు ఒక ఫ్రూట్ తిని గంటన్నర తర్వాత బ్రేక్ఫాస్ట్ చేయండి. అదే ఫ్రూటే తింటే ఇంకా ఉత్తమం. ఓన్లీ ఫ్రూటే బ్రేక్ఫాస్ట్గా తింటే ఇంకా ఉత్తమం. అలాగే మీకు వచ్చేసి లంచ్ టైం వచ్చేసి 12 to 1 మీరు తినేది ఫస్ట్ సలాడ్స్ తినండి. ఎందుకంటే దానివల్ల మీకు ఎక్కువగా హైపర్ యాసిడిటీ కానీ ఎక్కువగా గ్యాసెస్ కానీ ప్రొడ్యూస్ అవ్వదు. ఫుడ్ కూడా ఈజీగా డైజెస్ట్ అయిపోయి క్లీన్ అయిపోతుంది. అలాగే డిన్నర్కి కూడా ఒక 100-150 grams సలాడ్ తినండి. సో దీనివల్ల ప్లాంట్ బేస్డ్ డైట్ ఎక్కువగా తినడం వల్ల, అంటే బయట స్నాక్స్ అలాంటివి ఏవి తినకుండా మీరు ఎక్కువగా డ్రై ఫ్రూట్స్, మిక్స్డ్ డ్రై ఫ్రూట్స్ తింటే బెటర్ స్నాక్స్ బదులు. సో ఎక్కువగా ప్లాంట్ బేస్డ్ డైట్ తినడం వల్ల నైట్రిక్ ఆక్సైడ్ ప్రొడక్షన్ ఎక్కువ అవుతుంది, రక్తనాళాలు ఎప్పటికప్పుడు క్లీన్ అవుతుంది, ఎప్పటికప్పుడు వాటి ఎలాస్టిసిటీ అనేవి రెక్టిఫై అయిపోతూ ఉంటుంది, కరెక్ట్ అయిపోతూ ఉంటుంది. సో మీకు మెడిసిన్స్ వాడే దశలో ఉంటే వాడుకుంటూ ఈ పని చేయండి. దానివల్ల మెడిసిన్స్ అవసరం రోజు రోజుకి తగ్గిపోయి పూర్తిగా బయటపడవచ్చు.